హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడైతే చూడొచ్చు అనమాట. తిరుపతికి సంబంధించి దర్శనం టికెట్స్, అదేవిధంగా అకామిడేషన్ అంటే అక్కడ రూమ్ యొక్క వసతి కావాలి కదా, మనం పోగానే రూమ్ కావాలి కదా, అందుకోసం మీరు ఇక్కడ చూడొచ్చు. రూమ్ కూడా మొత్తం అయితే బుక్ చేసామన్నమాట. మాకు టోటల్గా ఎంత అయిందంటే మీరు ఇక్కడ చూడొచ్చు, 461 రూపాయలు అయితే మనకు టోటల్గా అయ్యింది. రూమ్ యొక్క రేటు 200 రూపాయలు. మనకు ఇంకా 250 రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటారు అనమాట. అవి మనకు తర్వాత ఇస్తారు, మళ్ళీ మనకు రీఫండ్ అయితే చేస్తారనమాట. మనం రూమ్ కాల్ చేసినప్పుడు అక్కడ పోయినప్పుడు ఇక్కడ బార్కోడ్ ఉంది కదా, క్యూఆర్ కోడ్ అనేది స్కాన్ చేసుకుంటారు అనమాట. అయితే చాలామందికి తెలియదు అనమాట. తిరుపతి ఫస్ట్ టైం వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకొని మనకి ఇస్తారనమాట. ఇక్కడ టైం స్టార్ట్ అయితే ఉంటుంది అనమాట. రిపోర్ట్ టైం అయితే ఉంటుంది, మీరు ఇక్కడ చూడొచ్చు. ఈ రిపోర్ట్ అనేది మనకు 6 గంటల నుంచి 12 గంటల వరకు అయితే ఉందన్నమాట. అంటే మీరు పొద్దున 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల లోపు అయితే మీరు రిపోర్టింగ్ అయితే ఇవ్వాలన్నమాట. ఒకవేళ రిపోర్ట్ ఇవ్వకపోతే మీ యొక్క అకామిడేషన్ అయితే క్యాన్సిల్ అయితే అవుతుంది అనమాట. అదేవిధంగా మీరు ఇక్కడ చూడొచ్చు, ట్రైన్ యొక్క టికెట్స్ అనమాట. ఇవన్నీ కూడా ఈ ట్రైన్కి సంబంధించి టికెట్స్ లింగంపల్లి నుంచి అయితే ఉందన్నమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, లింగంపల్లి నుండి అదేవిధంగా తిరుపతికి అయితే ఉందన్నమాట. అదేవిధంగా నెక్స్ట్ రిటర్న్ టికెట్ అనమాట. అంటే మనం తిరుపతికి వెళ్ళిన తర్వాత మళ్ళీ రిటర్న్ కావాలి కదా, అందుకోసమే తిరుపతి నుంచి లింగంపల్లికి రిటర్న్ టికెట్ అనమాట. మీరు ఇక్కడ చూడవచ్చు. మొత్తానికి 5 మంది అయితే పోతున్నాం అనమాట. అదేవిధంగా మనము తిరుపతికి వెళ్ళిన తర్వాత దర్శనం చేసుకోవాలి కదా, దర్శనానికి సంబంధించి మేము తిరుమల టికెట్స్ అయితే మేము ఆన్లైన్లోనే తీసుకున్నాం అనమాట. ఎందుకంటే ఫస్ట్ టైం కాబట్టి మళ్ళీ అక్కడ వెళ్ళాలంటే, అక్కడ వెళ్ళిన తర్వాత టికెట్ తీసుకోవాలంటే ఇబ్బంది అవుతుంది అనే ఉద్దేశంతో మేము ఆన్లైన్లోనే తీసుకున్నాము. ఒక్క టికెట్కు 300 రూపాయలు. అదేవిధంగా 5 టికెట్లు తీసుకున్నాం కాబట్టి 5 ముళ్ళ 15, అంటే 1500 రూపాయలు అయితే అయినాయి. అదిగాక మాకు రూము అంటే అకామిడేషన్కి సంబంధించి 500 అనుకోండి, 461 రూపాయలు ఉంది. 500 అనుకోండి, టోటల్గా మాకు 2000. అదేవిధంగా ట్రైన్కు అంతా కలిపి ఇంచుమించు 8000 రూపాయలు అయితే ఖర్చు అయింది. అయితే మనము ఈ టికెట్స్ తీసుకున్నాక కూడా మనం రిపోర్ట్ అయితే చేయాలి. ఖచ్చితంగా రిపోర్ట్ అయితే చేయాలి, మర్చిపోకూడదు. మీరు రిపోర్టు ఏటీసీ సర్కిల్లో మేమైతే రిపోర్ట్ అయితే చేయాలి. అక్కడ రిపోర్ట్ చేసిన తర్వాత మనం దర్శనంకి అయితే వెళ్ళొచ్చు. తర్వాత మనకు ఇది క్యూఆర్ కోడ్ ఉంది కదా, క్యూఆర్ కోడ్ అనేది స్కాన్ చేస్తారు. అది కూడా సేమ్ టు సేమ్ మనకు ఇక్కడ కూడా అకామిడేషన్ కూడా రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. మీరు ఇక్కడ గుర్తుంచుకోండి. మనకు ఈ అకామిడేషన్ అనేది 24 అవర్స్ వరకే ఉంటుంది. 24 అవర్స్ దాటిన తర్వాత మనం ఖచ్చితంగా రూమ్ అయితే కాల్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ రిక్వెస్ట్గా అడిగితే ఒక రోజు పెంచుతారేమో అని నేను అనుకుంటున్నా, బట్ ఫస్ట్ టైం కాబట్టి మాకు తెలియదు. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత నేను మరింత సమాచారం మీకు అయితే అందిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే తిరుపతి అయితే వెళ్దాం అనుకుంటున్నాం, బట్ ఇక పంచాయతీ తీసుకున్నాం అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, పంచవడంగా తీసుకున్నాము. టోటల్గా అయితే తిరుపతి పోవడానికి అయితే తయారైనాం. బట్ తిరుపతికి సంబంధించి మరిన్ని వీడియోలు అయితే అప్లోడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది తిరుపతి వెళ్ళినాక. మీరు ఇక్కడ చూడొచ్చు, ఒక ధోతి అయితే తీసుకున్నాము. పంచనంట ధోతి అయితే ఉన్నది ఇక్కడ, ధోతి. మొత్తానికైతే తిరుపతి పోవడానికైతే మొత్తానికైతే రెడీ అయితే అవుతుర్రు అనమాట. మా ఫ్యామిలీలో బట్టలు ఏవో తీసుకోవాలి, అవన్నీ కూడా ఇప్పటి నుంచే స్టడీ చేసుకుంటుర్రు. అన్వేష్కి ఏది తీసుకుంటావు? అన్వేష్ అంటే ఎవరో కాదు, మా కొడుకు అనమాట. మా కొడుకుని నెక్స్ట్ వీడియోలో మీకు పరిచయం అయితే చేస్తాను. బట్ ఆల్రెడీ ఆయనకు సంబంధించి ఒక షార్ట్ వీడియో అయితే చేశాను, చూడండి. నెక్స్ట్ వీడియోలో మా కొడుకుని అయితే పరిచయం అయితే చేస్తాను. ఇదేంటిది గిట్లున్నది? చున్నీ. బట్ తిరుపతికి వెళ్ళిన తర్వాత చాలా వీడియోలు అయితే అప్లోడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఫస్ట్ టైం అయితే వెళ్తున్నాం, బట్ దానికోసం అయితే ప్రిపేర్ అయితే చేస్తారనమాట. ఏవి తీసుకుపోవాలి, ఇట్లా ఏమేమి బట్టలు తీసుకుపోవాలి అన్నీ కూడా ఇక్కడ చూడొచ్చు. వెళ్ళిన తర్వాత మరింత సమాచారం అయితే అందిస్తాను మీకు. బట్ మీరైతే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని అయితే పెట్టుకోండి. అదేవిధంగా పక్కకు గంట సింబల్ ఉంటుంది కదా, గంట సింబల్ మీరు ప్రెస్ చేస్తే
మేము అప్పుడు అప్లోడ్ చేస్తే అప్పుడు మీకు వీడియోలు అయితే వస్తాయన్నమాట. నెక్స్ట్ వీడియోలో మన అన్వేష్ గారిని పరిచయం అయితే చేస్తాను. చూడొచ్చు మొత్తం అయితే అంతా కూడా సెట్ చేసుకుంటారు మీరు ఇక్కడ చూడొచ్చు. నేను నెక్స్ట్ మరిన్ని వీడియోలు అయితే చేస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.